నెక్స్ట్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్, నెట్ కనెక్షన్. స్కూల్లో కనుక నెట్ కనెక్షన్ ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే మన ఫోన్ని మన బోర్డుకి కనెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న ఫోన్లో ఉన్నటువంటి హాట్స్పాట్ని ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ హాట్స్పాట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మన టీవీ స్క్రీన్ పై కనబడుతుంది కదా వైఫై సింబల్, దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడ ఆఫ్ కనబడుతుంది, ఆన్ చేద్దాం. సో ఆన్ అయిపోయింది. ఆన్ కాగానే మనం యాడ్ నెట్వర్క్ అనగానే ఇక్కడ ఫోన్ కనబడుతుంది, రియల్మీ 9i5G. ఇది నా ఫోన్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ మన హాట్స్పాట్ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే దాని మీద మన పాస్వర్డ్ కనబడుతుంది. దాన్ని కనుక మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా నేను నా యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కనెక్ట్ ప్రెస్ చేయాలి. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ వచ్చింది, చూసారా? రైట్. ఈ విధంగా ఫోన్ కనెక్ట్ చేసుకున్నట్లయితే మనము నెట్ వాడుకొని గూగుల్లోకి వెళ్ళి బ్రౌజింగ్ చేయొచ్చు, బ్రౌజర్ని వాడుకోవచ్చు. ఓకేనా? స్కాటరింగ్ ఆఫ్ లైట్ గురించి ఒక లెసన్ చెప్తున్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకే, ఇక్కడ ఈ లెసన్ చెప్తున్నప్పుడు నాకు సివి రామన్ బొమ్మ కానీ లేదా ప్రిజం బొమ్మ కానీ, ప్రిజం నుంచి విజయాన్ని చూపెట్టడం కావాలంటే అప్పుడు నేను ఇదే పేజీలోకి, అంటే బోర్డు పేజీలోకి నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటా. ఇంపోర్ట్ చూడండి, ఇక్కడ మెనూలోకి వెళ్ళి ఇంపోర్ట్ పై క్లిక్ చేస్తే మనకు ఇమేజా పీడిఎఫ్ ఇదా అడుగుతుంది. ఇప్పుడు ఇమేజ్ కావాలి నాకు. ఇమేజ్ వెళ్తే ఇక్కడ మనకి స్టోరేజ్ కనబడుతుంది కదా, ఇవన్నీ కూడా ఫైండర్ లో ఉంటాయి. ఫైండర్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్దాం. ఫైండర్ వస్తుంది. ఫైండర్ లో ఇక్కడ సెలెక్ట్ ఫైల్ వచ్చింది, అంటే బ్లూటూత్ ద్వారా ఇక్కడ చూడండి అలారమ్స్ బ్లూటూత్ ద్వారా పంపామా, డౌన్లోడ్సా, డాక్యుమెంట్సా, పీడిఎఫ్సా వస్తాయి. ఇక్కడ డౌన్లోడ్స్ చూద్దాం. ఇది వరకే మేము ఇందులో డౌన్లోడ్ చేసాం. చూడండి ఇక్కడ ప్రిజం. ఓకే, చూసారా? ఇది బోర్డు పైకి వచ్చింది. ఓకే, ఈ విధంగా మనము ఎక్కడైతే లెసన్ చెప్పేటప్పుడు బోర్డు మీదకి ఈ విధంగా ప్రిజం తీసుకురావచ్చు. దీన్ని చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇదనమాట. రైట్. ఇందులో చూడండి థీమ్స్ అయిపోయింది. ఇంపోర్ట్ బోర్డు మీదకి ఎలా ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఉంది, ఆ పిక్చర్ ఉంది. దీన్ని మనం ఏం చేసుకోవాలి? సేవ్ చేసుకోవాలి. అంటే ఎక్స్పోర్ట్ ఎలా చేసుకుందాం? ఇమేజ్ లాగా చేసుకుందామా, పీడిఎఫ్ ఇక్కడ అడుగుతుంది. మన ఇష్టం. పీడిఎఫ్ అందాం, పీడిఎఫ్. ఓకే అనగానే ఇక్కడ సేవ్ ఆల్ పేజెస్, అంటే ఇంతకుముందు నేను బోర్డు వాడాను కదా, ఆ పేజెస్ అన్ని అడుగుతుంది అనమాట. అడిగింది. ఇక్కడ కనుక మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఏమనిద్దాం? 5th లెసన్ 5th అందాం. ఓకే, 5th లెసన్ హ్యూమన్ ఐ. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. కలర్ఫుల్ వరల్డ్. ఓకే, సేవ్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్లీ. ఫైల్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ఎక్స్పోర్టెడ్. స్టోరేజ్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ పీడిఎఫ్. రైట్. దీన్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్. ఇక్కడ చూడండి లైట్ హ్యూమన్ ఐ ఉంది కదా, చూడు పేజ్ 1, పేజీ 2. ఓకేనా? ఇలా కూడా మనం చెప్పిన లెసన్స్ అన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వి కమ్ బ్యాక్. రైట్. ఇక్కడ మెనూ లోపల ఇంపోర్ట్ అయింది, ఎక్స్పోర్ట్ అయింది. ఇక్కడ మనం మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్ గురించి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చాప్టర్ 5th తీసుకున్నాం. దీంట్లో
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి కదా మనకి. లెన్సెస్. ఓకే, ఇది ఇలా రాసి దీన్ని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేయడం అంటే సేవ్ యాజ్ చేసుకోవాలి. ఎలా సేవ్ యాజ్? ఒక నేమ్ ఇచ్చుకుందాం. ఏం నేమ్ ఇచ్చుకుందాం? చాప్టర్ 5 అని ఇద్దాం. చాప్టర్ 5. ఓకే అందాం. రైట్, అది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ డే వచ్చినప్పుడు మళ్ళీ ఈ చాప్టర్కి సంబంధించిన వేరే కాన్సెప్ట్ చెప్తాం కదా, ఆ కాన్సెప్ట్ ఇక్కడ రాసామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ ఐ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, హ్యూమన్ ఐ. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే మనం సేవ్ యాజ్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ సేవ్, అది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి ఎక్కడ సేవ్ అయిందో చూద్దాం. ఓకే, రైట్. ఫైండర్లోకి వచ్చి సెర్చ్. ఏం పెట్టుకున్నాం పేరు మనం? చాప్టర్ 5. ఓకే, చాప్టర్ 5. దీన్ని కనుక డబుల్ క్లిక్ చేస్తే ఓకే, దీన్ని కనుక మనం డబుల్ క్లిక్ చేసినట్లే చూడండి, ఫస్ట్ రోజు రాసింది, తర్వాత నెక్స్ట్ సేవ్ అయిపోయింది కదా. ఈ విధంగా సేవ్ యాజ్ కు డిఫరెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ ఆర్ హోమ్. రైట్, ఇక్కడ మనకి ఫైండర్ ఉంది కదా. ఫైండర్ అంటే ఏంటంటే జనరల్ గా మన ఫోన్ లో గ్యాలరీ ఉంటది కదా, గ్యాలరీలో మనకు ఫొటోస్, తర్వాత వీడియోస్, డౌన్లోడ్స్ అన్ని. అదే విధంగా ఇక్కడ ఫైండర్ లోపల మనకి మనం క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటివి కానీ, మనం షేర్ చేసుకున్నటువంటి బ్లూటూత్ ద్వారా షేర్ చేసుకున్నవి కానీ, తర్వాత పీడిఎఫ్లు కానీ, పెన్ డ్రైవ్ పెట్టుకున్నవి కానీ, మనకు అన్ని కూడా ఎందులో కనిపిస్తాయి? ఈ ఫైండర్ లో కనిపిస్తాయి. ఓకే, ఫైండర్ కి మనం బ్లూటూత్ ద్వారా షేర్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, తర్వాత పెన్ డ్రైవ్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు. ఓకే, క్లౌడ్ డ్రైవ్ ద్వారా కూడా ఇందులో మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫైండర్ అంటే ఏంటంటే మన మొబైల్లో ఉన్నటువంటి గ్యాలరీ.